సార్ చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకా చూస్తే దాడులు అనేది ఆగలేదు. దాదాపు 35 రోజులు అవుతుంది. గతంలో అసలు మీ రాష్ట్రం మొత్తం తీసి మీ ఇంటి పక్కన కనీసం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందా? కనీసం ఈ 35 రోజుల్లోనే ఎంతమంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతున్నారని చెప్పేసి అసలు కనపట్లేదా? ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్‌కి ఉప ముఖ్యమంత్రికి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇది చర్యకి ప్రతిచర్య అనేది కంపల్సరీ ఉంటుంది. అదేంటంటే లీగల్గానా ఇల్లీగల్గా అనేది ఉంటుంది, కానీ చర్య అయితే ఉంటే ప్రతిచర్య కంపల్సరీ ఉంటుంది. బాబు గారు చెప్పేది కానీ ఏం చెప్తున్నారు, క్లియర్గా క్యాడర్కి అయితే ఇంటిమేషన్ ఇచ్చారు, మీరు లా అండ్ ఆర్డర్ అయితే మాత్రం చేతిలోకి తీసుకోవద్దని క్లియర్గా. కానీ తప్పు చేసిన వాళ్ళని, దౌర్జన్యం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఆఫీసర్స్ అయినా కానీ, అదేవిధంగా వైసీపీ వాళ్ళు కానీ, ఎవరైనా రౌడీ మూకలు కానీ ఎవరినైనా సరే తప్పు చేసే వాళ్ళని లీగల్గా ఎదుర్కొంటామని చెప్పారు. కొన్ని చోట్ల అట్లా కొన్ని మాచర్ల, వినుకొండ, తర్వాత ఆయన పొంగనూరు, లేకపోతే ఇంకా పులివెందుల, ఇట్లా ఒక స్పెషల్ నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఏరియాలు. వాళ్ళు ఇంతకుముందు చేసిన దారుణాలు చాలా మనం చూసాం. ఇవాళ వాళ్ళు ఏదో నంగనాశనం మాట్లాడా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇంతకుముందు వాళ్ళు చేసిన దారుణాలు చూసామని. వాళ్ళు ఏమన్నారంటే ప్రధానంగా ఈ గత 5 ఏళ్లలో మీ ఇంటి పక్కన ఒక ఇష్యూస్ అనేది సంభవించిందా? ఇప్పుడు ఈ 35 రోజుల్లో అనేక విధాలుగా ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇష్యూలు జరిగినాయా లేదా, లేడీస్ మీద దాడులు జరిగినాయా, ఎవరి మీద జనం అందరూ చూసే వాళ్ళ కింద దించింది. ఇంకా మళ్ళీ కూడా 164 సీట్లు మెజార్టీ అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ జరిగే పని కాదు. ఇష్యూ అనేది లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ పూర్తి కంట్రోల్గా రావాల్సిన బాధ్యత ఉంది. మేము వచ్చి ఇంకా నెల రోజులు దాటింది. ఇంకా లా అండ్ ఆర్డర్ మీద పూర్తిగా కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్ఫర్స్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ జరగలేదు. ఎస్పీ స్థాయిలో జరిగినాయి కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ జరగలేదు. శాంతి భద్రతల విషయంలో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటానని బాబు గారు నిన్న చెప్పారు. ఎక్కడ కూడా మా ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్స్ కానీ, గ్రౌండ్ లెవెల్ నాయకులకు కానీ, కార్యకర్తలు క్లియర్గా అని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా చేతిలోకి తీసుకొని జలాల మీదకి వెళ్ళటం కానీ, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడం చేయొద్దని. ఎక్కడ కూడా ఏం లేవు, ఎక్కడో ఒకటి తప్పితే ఇట్లాంటి జరగట్లేదు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్కి నువ్వు చూస్తే, పైకి వెళ్ళి చూస్తే మనకు కనుక అంటే సబ్స్క్రైబ్ చేస్తే ఓకే, నేను చూస్తా. అది చేయకుండానే రకరకాలుగా ఇప్పుడు మా ఫోన్లో కూడా వస్తున్నాయి. దాదాపు ఒక 10 యూట్యూబ్ ఛానళ్ళు కనుక ఉంటే 9 వైసీపీ ఫేవర్గా మాట్లాడే వాళ్ళు ఉంటాయి. ఒకటో అరా తెలుగుదేశం పార్టీ కానీ అట్లా ఫేవర్గా మాట్లాడే ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ వల్లే 2019లో ప్రజలు మోసపోయి జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ ఇచ్చారు. ఆ గవర్నమెంట్లో ఏం జరిగిందనేది మీకు అందరికీ తెలుసు. అసలు చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి అయితే వీళ్ళెవరూ మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదు. మాట చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి వీళ్ళు ఎవరు మాట్లాడాల్సిన పని లేదు అంటున్నారు. కానీ 3 మంగళవారాలు ఒక్కొక్క మంగళవారం వచ్చిందంటే చాలు అప్పు కోసం చేయి చాపుతున్నాడు. 9,000 కోట్లు అప్పు చేశారని చెప్పేసి అంటున్నారు కదా. 9,000 కోట్లు కాదు, ఇప్పుడు వాళ్ళు తెచ్చిన 10 లక్షల కోట్లు ఏమనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన ఇల్లు ఉంది, వ్యాపారం చేసాం, లాస్ వచ్చింది, నన్ను బాధ్యత తీసుకొని నా భార్యో లేకపోతే మా తమ్ముడికో లేకపోతే ఇంకెవరికి బాధ్యత ఇచ్చాం. అప్పు తేకుండా ఇండ్లు నడవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు మీరు చేసిన దరిద్రాన్ని అంతా ఇప్పుడు మోయాల్సిన బాధ్యత మాకుంది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏమన్నా ఒక స్టేజ్ దాటిపోతే ఇక మనకు అప్పు కూడా పుట్టదు కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అందుకే కదా జనం తెలుసుకొని ఈయన్ని మళ్ళీ గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డిని అప్పు పుట్టదు, మన స్థలాలు లాక్కొని మన ఇల్లు కూడా అమ్మే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించింది. మీరు చూడండి, కరెక్ట్గా 5-6 మంత్స్లో ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఆ దేవుడి దయ వల్ల కానీ ఏదన్నా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఇది నాశనం అయిపోయింది. ఇట్లా దౌర్భాగ్యుడి చేతిలో పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అన్నీ పెంచారు, కరెంట్ ఛార్జెస్ కానీ, ఇంటి పన్నులు కానీ, ఇష్టం వచ్చిన ఏ సిస్టమ్ ఉందో కూడా తెలియకుండా పెంచారు. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంటి పనులు అన్నీ పెంచారని. మరి గతంలో చిన్న కనీసం ఏదో రోజువారీగా 3 రూపాయలు చొప్పున 30 రూపాయలు ఇలా ఏదో చెత్త మీద పన్ను వసూలు చేస్తే చెత్త ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ 90 రూపాయలు పన్ను నిలబెట్టి వసూలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏమనాలి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వైసీపీలో అంటారు. 90 రూపాయలు దేని మీద? చెత్త మీద. ఎవరు వసూలు చేస్తున్నారు? ఆల్రెడీ పిఠాపురంలో వసూలు చేయమని చెప్పి ఏం లేదు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే నాకు తెలుసు అది జీవో ఇచ్చినట్టున్నారు. మీరు ఒకసారి తెలుసుకోమని ఉండాలని. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పాల్సిన పని లేదు. జీవో వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడే ఉంటాను. మా ఇంటికి ఇంతకుముందు మేము అపార్ట్మెంట్లో ఉంటున్నా. ఒక
30 ప్లాట్లు ఉన్నాయి. 30 ప్లాట్లకి ఒక 100 రూపాయల లెక్కన 3000 ప్రతి నెల వసూలు చేసేవాళ్ళు. ఈ నెల మేము కట్టలేదు కాబట్టి చెత్త పన్ను వసూలు చేయట్లేదు. ఆ చెత్త మనుషులకు చెబితే బాగుంటుంది.